రైట్ మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు లేక కలకలం రేపింది. బోట్ కప్ ఎన్కౌంటర్ లో ఖండించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇక మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ ప్రతినిధి గంగా మగ్ధుం పేరిట ఈ లేఖ విడుదల అయినట్లు తెలుస్తుంది. ఇక 3న జరిగిన ఎన్కౌంటర్ లో కుంట ఏరియా కమిటీ కమాండర్ హితేష్ తో పాటు 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. గంగనపాడులో ఉన్న నిరాధారులైన వారిని పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో దేశ సంపద సహజ వనరులను ఆర్ఎస్ఎస్, బీజేపీ, కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నాయన్నారు. ఇక దీనికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ఉద్భవిస్తాయని మావోయిస్టులు లేఖలో తెలిపారు. మావోయిస్టుల పేరిట ఒక లేఖ విడుదలైంది. ఇది కలకలం రేపుతోంది. మొత్తానికైతే మాత్రం గత 3వ తారీఖున జరిగినటువంటి ఎన్కౌంటర్లో అయితే మాత్రం అది బోట్ కప్పు ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ అభివృద్ధి పేరుతో అయితే మాత్రం ఖనిజ నిక్షేపాలని కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయని చెప్పేసి లేఖలో అయితే పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఇస్తున్నారు. రజనీకాంత్. రవి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ఈ నెల 3వ తేదీన సుక్మా జిల్లా కుంట అటవీ ప్రాంతంలో జరిగిన ఆ ఎన్కౌంటర్ లో సుమారు 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీనికి సంబంధించి కుంట ఏరియా కమిటీ హితేష్ తో సహా 14 మంది ఎన్కౌంటర్లు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఇది ఫేక్ ఎన్కౌంటర్, ఇది బూటకప్ ఎన్కౌంటర్ అంటూ మాత్రానికి ఈ రోజు మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ ప్రతినిధి గంగా మగ్ధు పేరుట మాత్రం లేఖ విడుదలది. ఈ లేఖలో మాత్రం ఆయన లేఖలో 2 పేజీల లేఖ విడుదలది. ఈ లేఖలో కూడా స్పష్టమైన ఆరోపణలు కూడా చేసింది. మావోయిస్టు పార్టీ కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. దీనికి సంబంధించి కూడా బాసగూడ పిఎస్ పరిధిలో గగన్పాడు గ్రామంలో అంటే ఆయుధాలు లేకుండా ఉన్న మావోయిస్ట్ పార్టీ సంబంధించిన హితేష్ తో పాటు కమాండర్ కుంట ఏరియా కమాండర్ హితేష్ తో పాటు మావోయిస్టులంతా గ్రామంలో తలదాచుకుంటే సమాచారం మేరకు అక్కడ చేరుకున్న మా భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ కావచ్చు, కోబ్రా దళాలు, బిఎస్ఎఫ్ దళాలు కూడా అక్కడ గ్రామాన్ని చేరుకొని అక్కడ గగన్పాడు గ్రామంలో నిరాధులైన మావోయిస్ట్ పార్టీ సంబంధించిన హితేష్ తో సహా మిగతా 14 మంది సభ్యులను మాత్రం పట్టుకొని వెళ్లి చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని అక్కడ ఎన్కౌంటర్ చేసినట్టు కూడా మాత్రం ఈ ఘటనకు సంబంధించింది కూడా మావోయిస్ట్ పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ గంగాతో పాటు మగ్ధు ఇద్దరు మాత్రం లేఖలు విడుదల చేశారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీ ప్రభుత్వం ఒక దేశ విచ్ఛిన్నాని కోసం మాత్రం దేశ విచ్ఛిన్నానికి మాత్రం కుట్రలు పంపుతుందని చెప్తున్నారు. దాంతో పాటుగా సహజ వనరులు, దాంతోపాటు సంపద, అత్యంత ఖనిజ నిక్షేపాలు ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఖనిజ నిక్షేపాలపై మాత్రం బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా కన్నేసి మాత్రానికి ఆపరేషన్ కగార్ పేరుతో మాత్రం భద్రతా బలగాలు పేరుతో మాత్రం కూంబింగ్ నిర్వహిస్తూ మాత్రం మావోయిస్ట్ పార్టీని కకావికలం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికైనా మూల్యం చెల్లించుకుంటుందని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ సంబంధించిన బస్తర్ కమిటీ అంటే సౌత్ బస్తర్ కమిటీ డివిజన్ కమిటీ ప్రతినిధి గంగాతో పాటు మగ్ధు కూడా ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్ జనవరి 3వ తేదీన కుంట ప్రాంతంలో అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ చెప్తున్నారు. కానీ ఇది ఎన్కౌంటర్ కాదు, కేవలం వాళ్ళని బాసగూడ పిఎస్ పరిధిలోని జగన్పాడు గ్రామంలో ఇంట్లో గ్రామంలో తలదాచుకున్న వాళ్ళని 14 మంది హితేష్ తో సహా కుంట ఏరియా కమిటీ సంబంధించిన 14 మంది సభ్యులందరినీ తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి వాళ్ళందరినీ ఎన్కౌంటర్ లో చెప్పినట్టు కూడా లేఖలో మాత్రం వాళ్ళు పేర్కొన్నారు. దీనిపై మాత్రం ఎప్పటికైనా ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా మాత్రానికి ప్రజా సంఘాలుతో పాటుగా విప్లవ సంఘాలు కూడా నినదించాలంటూ మాత్రానికి లేఖలో స్పష్టమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటీవల కాలంలో మావోయిస్ట్ పార్టీ తీవ్ర నిర్బంధాన్ని కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే తాజాగా చూస్తున్నాం. దాదాపు 3-4 నెలలుగా అంటే గత 2025 జనవరి నుంచి కూడా ఎక్కువ నిర్బంధం కూడా జరుగుతుంది. ఏడాది పాటు కూడా వివిధ ఎన్కౌంటర్లో కీలక నేతలు, జాతీయ పార్టీ నేతలతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందడం, మరోపక్క మావోయిస్ట్ పార్టీ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో ఆపరేషన్ కగార్ దెబ్బకు మాత్రం మావోయిస్ట్ పార్టీ కకావికలమైందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా మంది నేతలు కూడా కీలక నేతలు అంటే కేంద్ర కమిటీ సభ్యులతో సహా పోలిట్ బ్యూరో సభ్యులు కూడా కొంతమంది లొంగుబాటులో కూడా పట్టారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు వందలాది మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం, ఈ తాజాగా ఇటీవల కాలంలో బర్సిదేవతో సహా కూడా తెలంగాణ డీజీపీ ముందు కూడా లొంగిపోయిన ఘటన కూడా చూసేసుకుని దీనికి సంబంధించిన ఇప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం సాయుధ పోరాటం చేసే స్థితిలో లేదంటూ మాత్రం లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్న పరిస్థితి పడుతుంది. మరోపక్క లొంగిపోకుండా ఉండే ఇప్పటికి ఇంకా అడవుల్లో ఉంటున్న నేతలు కూడా కొంతమంది దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి పడుతుంది. తాజాగా బాసగూడ పరిధిలో అంటే జనవరి 3వ తేదీన జరిగిన కుంట ఎన్కౌంటర్ మాత్రానికి ఫేక్ ఎన్కౌంటర్, దీనిపై మాత్రం బదులు తీర్చుకుంటామంటూ మాత్రానికి దక్షిణ బస్తర్ కమిటీ సంబంధించిన ప్రతినిధి గంగా మగ్ధు పేరిట లేఖలో మాత్రం స్పష్టంగా తెలియజేశారు. రవి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.